పరమగీతంలో 1వ అధ్యాయము. సమూయేలు రచించిన పరమగీతములు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురము. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షరసం కన్నా నీ ప్రేమకు ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తెగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చుట మేపుదువో? మధ్యాహ్నమున నేనెచ్చుట నీడకు వాటిని తోలుదునో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దాననై నీ జతగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మందల కాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కులను, హారము చేత నీ కంఠమును శోభిల్లు చున్నవి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలము సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపురసమంతా సువాసన గలవాడు. నా ప్రియుడు యజ్ఞేది ద్రాక్ష వనములోనికి కప్పూరపు పొగుతులతో సమానుడు. నా ప్రియురాలా, నీవు సుందరివి. నీ కన్నులు గువ్వ కండ్లు. నా ప్రియుడా, నీవు సుందరుడువు, అతి మనోహరుడవు. మన శయనస్థానము పచ్చని చోటు, మన మందిరములు దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళ మ్రానులు. పరమగీతములు 2వ అధ్యాయము. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను, లోయలలో పుట్టు పద్మం వంటిదానను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లుండునో పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమగా ధ్వజమును ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్లు అడల పెట్టి నన్ను బలపరచుడి. జల్దరి పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చెయ్యి అతడు నన్ను కౌగిలించుకొనుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరలను బట్టియు లేళ్లను బట్టియు నీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకియు కలతపరచకియు నుండుడని మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఎర్రి వలె ఉన్నాడు, లేడి పిల్లవలె ఉన్నాడు. అదిగో మన గోడకు వెలిగానతడు నిలుచుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు. కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాలా సుందరివతి, లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమింకా రాదు. దేశమంతటా పువ్వులు పూసియున్నవి, పిట్టలు కోలాహలములు చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి. నా ప్రియురాలా సుందరివతి, లెమ్ము రమ్ము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటల పూత పట్టి యున్నవి. ద్రాక్ష తోటలను నక్కలను పట్టుకొనుడి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు ఇర్రి వలెను లేడి పిల్లవలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము.
పరమగీతములు 3వ అధ్యాయము. రాత్రివేళ పరుండి నేను నా ప్రాణ ప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణంలందు సంచరించు కావలివారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకుని వచ్చితిని. నన్ను కన్నదాని ఎరలోనికి తీసుకొని వచ్చితిని. యెరూషలేము కుమార్తెలారా, పొలంలోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ధూమ స్తంభముల వలెను అరణ్య మార్గంన వచ్చు ఇది ఏమి? గోపురసంతోనూ సామ్రాణితోనూ వర్తకులు అమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారులు. వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబోనోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రములతో చేయబడిను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగంను అలంకరించిరి. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. పరమగీతములు 4వ అధ్యాయము. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుకుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలియున్నవి. నీ పలువరుస కత్తెర వేయబడినవియును కడగబడి అప్పుడే పైకి వచ్చినవియునైనా జోడు జోడు పిల్లలు కలిగిన ఒక దానినైనను పోగొట్టుకొనక సుఖముగా నున్న గొర్రెలు కదుపులను పోలియున్నవి. నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి. నీ నోరు సుందరము. నీ ముసుకుగుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగుపడుచున్నవి. జయసూచకములుగా నుండుటకై దావీదు కట్టించిన గోపురంతోనూ 1000 డాలులను శూరులు కవచముల అన్నియును వేలాడు ఆ గోపురములతోనూ కందర సమానము. నీ ఇరు కుచములు జింక పిల్లలైన తామరలో మేయు ఒక కవలలను పోలియున్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపురస పర్వతములకు సామ్రాణి పర్వతములకును నేను వెళ్ళుదును. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమియూ లేదు. ప్రాణేశ్వరి, లెబోనోను విడిచి నాతో కూడా రమ్ము, లెబోనోను విడిచి నాతో కూడా రమ్ము. అమానా పర్వతపు శిఖరం నుండి, షేనీరు హోర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాగృహములు ఉండు గృహలు గల కొండల నుండి నీవు క్రిందికి చూచెదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురం! ద్రాక్షరసం కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము! నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సుగంధ గ్రంథ వర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలు ఒలుకుచున్నట్లు ఉన్నవి. నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు. నీ వస్త్రములు సువాసన లెబోనోను సువాసన వలె నున్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ముయ్యబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము, నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కప్పూర వృక్షములు, జటమాంసి వృక్షములు, జటమాంసియు కుంకుమమయు నిమ్మగడ్డియు లవంగ పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపురసమును అగరు వృక్షములను, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబోనోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము. నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక.
పరమగీతంలో 5వ అధ్యాయము. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏం తెంచితిని? నా జటమాంసిని నా గంధ వర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను. నా సుకురాల భుజించుడి, లెస్సగా పానం చేయుడి. స్నేహితులారా, పానం చేయుడి. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకుని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా ఆలకించుము. నిష్కలంకురాలా ఆలకించుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులను తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుక్కు కొంటిని. నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలికొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటమాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటితోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతన్ని వెతికినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలకలేదు. పట్నంలో తిరుగు కావలివారు నాకెదురు పడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలివారు నా పైవస్త్రమును దొంగిలితిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లినని మీరు అతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకును వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకా పక్షముల వలె నల్లనివి, అతని నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములు అందుండు గువ్వ వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టు ఉన్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవ రూపక జటమాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళం వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైనది, విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నవి. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లు యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబోనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. 6వ అధ్యాయము. స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను. మనము పోయి అతని వెతుకుదుము రమ్ము. ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను. అతడును నావాడు, నా సఖి. నీవు తీర్షా పట్నం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. డెక్కములు నెత్తిన సైన్యం వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరుచుకును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి. నీ పలువరుస కత్తెర వేయబడినదియు కడగబడి ఇప్పుడే పైకి వచ్చు నవియునైనా జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెలు కదుపులను పోలి ఉన్నవి. నీ ముసుకుగుండా నీ కణితలు విచ్చిన దాడిమ ఫలం వలె అగుపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు. నా పావురమా, నా నిష్కరంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దానిని చూచి ధన్యురాలు అందురు. రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగుచున్న ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు చిగిర్చునో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోధాన్యమునకు వెళ్ళి తిని. తెలియకయే నా జనులలో గనులు గలవారు రథములను నేను కలుసుకుంటుని. శూలమితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీర చూచుటకై
తిరిగి రమ్ము. షూలమితి అందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? ఆమె మహానాయిము నాటకమంతా వింత అయినదా? పరమగీతంలో 7వ అధ్యాయము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షములతో నీవెంత అందంగా నడుచున్నావు. నీ ఉరులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షరసం దానియందు వెలితి పడకుండనుగాక. నీ గాత్రము పద్మ అలంకృత గోధుమ రాశి. నీ ఇరు కుచములు జింక పిల్లలైన తామరలలో మేయు ఒక్క కవలలను పోలియున్నవి. నీ కందర దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన ఎస్బోను పట్టణంలో నున్న 2 తాటకములతో సమానములు. నీ నాసి దమస్కు దిక్కునకు చూచు లెబోనోను శిఖరంతో సమానము. నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము. నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణం గలవి. రాజు వాటి ఉంగరముల చేత భద్రుడు అగుచున్నాడు. నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు. నీ కుచములు గెలల వలె నున్నవి. తాళవృక్షము నెక్కుదును అనుకొంటిని, దాని శాఖములను పట్టుకొందును అనుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసం వలె ఉన్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితుల యాదారములు ఆడచేయును. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదుము, గ్రామ సీమల్లో నివసింతుము. పెందలకడ లేచి ద్రాక్ష వనములకు పోదుము. ద్రాక్ష వల్లులు చిగురించునో లేదో, వాటి పువ్వులు వికసించునో లేదో, దాడిమ చెట్లు పూత పట్టునో లేదో చూతుము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి. పరమగీతంలో 8వ అధ్యాయము. నా తల్లి యొద్ద సన్యపానం చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండినా ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులు ఇడుదును. ఎవరు నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శిని అగుదును. నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశం చెప్పుదువు. సంబర సమ్మిళిత ద్రాక్షరసమును నా దాడిమ ఫలరసమును నేను నీకిత్తును. అతని ఎడమచేయి నా తల క్రింద ఉన్నది, అతని కుడిచేయి నన్ను కౌగిలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. తమ ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? జల్దరు వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవేదన కలిగెను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవేదన పడెను. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాల సమానములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరంగా ఉంచుము. నీ భుజమునకు నామాక్షరంగా నన్ను ఉంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయ జాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు. దానికి ఇంకను వయస్సు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారం వంటిదాయన. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవాటం వంటిదాయన. దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము. నేను ప్రాకారం వంటి దాననైతిని. నా కుచములు దుర్గములు ఆయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. బయలు హామోను నందు సొలొమోను కొక ద్రాక్షవనం కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చు బడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షవనము నా వశమున ఉన్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయువారికి 200 వచ్చును. ఉద్యానవనంలో పెంచబడిన దానా, నీ చలికెత్తలు నీ స్వరం వినగోరుదురు. నన్నును దానిని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము. లఘువైన ఇర్రివలే ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము.
యెషయా గ్రంథము 1వ అధ్యాయము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయెను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయెను. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోసపాదుల్లోని పాకల వలెను, ముట్టడి వేయబడిన పట్టణముల వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దుపాటి శేషం మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానంగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలులు నాకేలా? దహనబలులగు పొట్టేళ్లును, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టం లేనే లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మనుచున్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము. దాన్నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు. అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి, మన వివాదం తీర్చుకుందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గముల పాలగుదురు. యెహోవా ఇలాగున్నే సెలవిచ్చి ఉన్నాడు. అయ్యో, నమ్మకమైన నగరం వేశ్య ఆయనే. అది న్యాయంతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ వెండి మస్టు ఆయను, నీ ద్రాక్షరసం నీళ్లతో కలిసి చెడిపోయెను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. వారందరూ లంచం కోరుదురు, బహుమానములు కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరు, విధవరాండ్ల వ్యాజ్యము విచారించరు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు అనుకొనుచున్నాడు. ఆహా, నా శత్రువులను గురించి నేనికను ఆయాసపడను. నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తం నీ మీద పెట్టి క్షౌరం వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తరంగమంతయు తీసివేసెదను. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను. ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సియోను న్యాయము చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. అతిక్రమం చేయువారును పాపులును నిశ్శేషంగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గురించి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరమైన తోటలను గురించి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఆకులు వాడు మస్తకి వృక్షం వలెను,
నీరు లేని తోటవలెను అగుదురు. బలవంతులు నారపీచు వలె నుందురు. వారి పని అగ్ని కణముల వలె ఉండును. ఆర్పువాడెవడునూ లేక వారును వాని పనియు బొత్తిగా కాలిపోవును. యెషయా గ్రంథం 2వ అధ్యాయము. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకును మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించు, మనము ఆయన త్రోవలలో నడుచుదుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తియే అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మాని వేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు. గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉంది. వారి ఆస్తి సాంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉంది. వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉంది. వారు తాము వేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అణగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకుము. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యం నుండి బండబీటులోనికి దూరుము. మంటితో దాగి యుండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించు. అహంకార అతిశయములు గల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించియున్నాడు. అన్నీ అణగద్రొక్కబడును. ఔన్నత్యం కలిగి అతిశయించు లెబోనోను దేవదారు వృక్షములన్నిటికిని, బాషాను సింధూర వృక్షములన్నిటికిని, ఉన్నత పర్వతములన్నిటికిని, ఎత్తైన మెట్లకన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజులు గల ప్రతి కోటకును, తార్షీషు ఓడలన్నిటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులు అన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరులు అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించు. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యం నుండి మనుషులు కొండల గుహల్లో దూరుదురు, నేల బొరియల్లో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యం నుండి కొండల గుహల్లోనూ బండబీటల్లోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. తన నాసికారంధ్రములలో ప్రాణం కలిగిన నరుని లక్ష్య పెట్టకుము, వానిని ఏ విషయంలోనూ ఎన్నిక చేయవచ్చును. యెషయా గ్రంథం 3వ అధ్యాయం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యొగు యెహోవా పోషణమును, పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారమంతయు, పోషణమంతయు, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెగాండ్లను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్ప శాస్త్రులను, ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశంలో నుండి తీసివేయును. బాలకులను వారికి అధిపతులుగా నియమించెదను. వారి బాల చేష్టలు చేసి జనులను ఏలుదురు. ప్రజల్లో ఒకడిట్లును మరియొకడు అట్లుండును. ప్రతివాడు తన పొరుగు వానిని ఒత్తుడు చేయును. పెద్దవాని పైన బాలుడును, గనుని పైన నీచుడును గర్వించి తిరస్కారంగా నడుచును. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకుని, నీకు వస్త్రం కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశమై ఉండనిమ్ము అనును. అతడు ఆ దినమున కేక వేసి, నేను సంరక్షణకర్తగా ఉండనొలను, నా ఇంట ఆహారమేమియూ లేదు, వస్త్రమేమియూ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదు అనును.
యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను. యెహోవా మహిమ గల దృష్టి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలంగా ఉన్నవి. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు. వారికి శ్రమ, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందును? బాలురు వానిని బాధపెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించు వారు. వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచియున్నాడు. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటలను తినివేసితిరి. మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతియు అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ల గజ్జెలను మ్రోగించుచు ఉన్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. యెహోవా వారి మానములను బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కుళాయిలను, కాళ్ల గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరిణెలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైబట్టలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, శాలువాలను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మరుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టాయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఖడ్గం చేత మనుషులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీయు లేనిదై నేల కూర్చుండును. యెషయా గ్రంథం 4వ అధ్యాయము. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమును అగును. ఇజ్రాయేలీయులలో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండును. సియోన్లో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వారికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకు ఉన్న కల్మషమును కడిగివేయునప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేసినప్పుడు, సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూపములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగచేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. నా ప్రియుని గురించి పాడెదను వినుడి. అతని ద్రాక్ష తోట బట్టి నాకిష్టుడైన వానిని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలను కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వార్లారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి.
నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కట్టివేసెదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘంనకు ఆజ్ఞ ఇచ్చెదను. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్షల తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. నేను చెవులారా విన్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టంగా ఈ మాటలు నాతో సెలవిచ్చెను. నిజంగా గొప్పవియు దివ్యమైనవియు అయిన ఇండ్లు అనేకములు నివాసం లేక పాడైపోవును. 10 ఎకరములు ద్రాక్ష తోట ఒక కుంచెడు రసము ఇచ్చును. తూమెడు గింజలు పంట ఒక పడి అగును. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానం చేయవారికి శ్రమ. వారు సితార స్వరమండల తంబూర సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసం త్రాగుచు విందు చేదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్త కృత్యములను లక్ష్యపెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానం లేక చెరపట్టబడి పోవచ్చు ఉన్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులు అగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులును సామాన్యులను ఘోష చేయు వారందరూ హర్షించువారును పడిపోదురు. అల్పులు అనగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠులు చూపు తగ్గును. సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరుచుకొనును. అది మేత బీడుగా నుండును, గొర్రె పిల్లలు అచ్చట మేయును. గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపర్లును అనుభవింతురు. భక్తిహీనతను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. బండి మేకుల చేత పాపమును లాక్కొను వానికి శ్రమ. వారు ఇట్లనుకొనుచున్నారు, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యము చూచున్నట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకుని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదు అనియు ఎంచుకొని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తమ బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. ద్రాక్షరసం త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వానిని మద్యము కలుపుటలో తెగువ గలవానికి శ్రమ. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతులు నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయనట్లు ఎండిన గడ్డి మంటలో భస్మము అగునట్లు వారి వేరు కుళ్ళిపోను, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోను. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదికి తన బాహువును చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచూ ఉన్నవి. వీధి మధ్యను వారి కళేబరములు పెంటవలె పడి ఉన్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. ఆయన దూరంగానున్న జనులను పిలుచుటకు ధ్వజము నెత్తును, భూమ్యాంతం నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగంగా వచ్చుచున్నారు. వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లు వాడు నైనను లేడు. వారిలో ఎవడునూ నిద్రపోడు, కునుకడు. వారి నడికట్టు విడిపోదు, పాదరక్షకుల వారు తెగిపోదు. వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నీ ఎక్కు పెట్టబడి ఉన్నవి. వారి గుర్రములు డెక్కలు చెకుముకి రాళ్లతో సమానములు. వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును. ఆడు సింహం గర్జించినట్లు వారు గర్జించుదురు. కొదుమ సింహం గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకొని అడ్డమేమీ లేకుండా దాన్ని ఎత్తుకుని పోవుదురు. విడిపింపగల వాడెవడునూ ఉండడు. వారు ఆ దినమున సముద్ర ఘోష వలె జనం మీద గర్జన చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును.
అంతటా దేశం మీద వెలుగు మేఘం చేత చీకటి అగును. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరూపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండిటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెండిటితో ఎగురుచు వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప, కమ్ములు, పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ సెరూపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసుకును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకును తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కనులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందము పరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు అని నేను అడగ్గా ఆయన, నివాసము లేక పట్నం, మనుషులు లేక ఇండ్లును పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును, యెహోవా మనుషులను దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారము అగు వరకును అలాగున్న జరుగును. దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను, అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యెషయా గ్రంథం 7వ అధ్యాయము. యూదా రాజు అయిన ఉజ్జియా మనవడును, యోతాను కుమారుడు అయిన ఆహాజు దినములలో సిరియా రాజు అయిన రేజీనును, ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడును అయిన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకునిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్టు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్యాషూబును చాకిరేవు మార్గమున పైకోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రం సుమి, నిమ్మలించు. పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలను అనగా రేజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవ్యనీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశం మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించుదుము రండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రేజీను రాజు. 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. దేవుడైన యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలునకు కోరుకునుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకునుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశమును పాడు చేయబడును. యెహోవా నీ మీదికిని నీ జనం మీదికిని నీ పితరుల కుటుంబం వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన
దినం మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజుని నీ మీదికి రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదులు అంతకు ముందున్న జోరీగలను అష్షూరు దేశంలోనికి కందరీగలను యెహోవా ఈలగొట్టి పిలిపించును. అవి అన్నీ వచ్చి మెట్టలు లోయల్లోనూ బండల సందుల్లోనూ ముండ్ల పొదలన్నిటిలోనూ గడ్డి బీళ్లన్నిటిలోనూ దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించును. అది గడ్డం గూడాను గీసివేయును. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందు అతడు పెరుగు తినును. ఏలయనగా ఈ దేశంలో విడువబడిన వారందరినూ పెరుగు తేనెలను తిందురు. ఆ దినమున 1000 వెండి నాణెములు విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు. ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కసి చెట్లును పెరుగును. ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండి ఉండును. గనుక బాణములను విండ్లను చేతబట్టుకుని జనులు అక్కడికి పోవుదురు. పారచేత త్రవ్వబడి చుండిన కొండలన్నిటిలో ఉన్న బలురక్కసి చెట్లు భయం చేతను గచ్చ పొదల భయం చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగకరమగును. యెషయా గ్రంథం 8వ అధ్యాయము. మరియు యెహోవా, నీవు గొప్ప పలక తీసుకుని మహేర్ షాలాల్ హజ్బజ్ అను మాటలను సామాన్యమైన అక్షరాలతో దాని మీద వ్రాయుము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాను యొకెరే క్యాయు కుమారుడు అయిన జెకర్యాను సాక్షులుగా పెట్టెదనని నాతో చెప్పగా నేను ప్రవక్త యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మాహేర్ షాలాల్ హజ్బజ్ అనగా త్వరితముగా దోపుడగు ఆతురతగా కొల్లపెట్టబడును అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయన అమ్మా అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురు అనెను. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగున సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు సిలోహు నీళ్లు వద్దని చెప్పి రేజీనును బట్టియు రెమల్యా కుమారుని బట్టియు సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండు అంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొర్లి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతు అగును. ఇమ్మానుయేలు పక్షు తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుం కట్టుకొనినను ఓడిపోవుదురు, నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు. దేవుడు మాతోనున్నాడు, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలంగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాటలు సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడు దానికి భయపడకుడి, దానివలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండును. అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబములకును తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి త్రొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యంను కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేళ్ల మధ్య ఉన్నాము. వారు మిమ్మును చూసి కర్ణపిచాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారం చేయుదురు. ఆకలిగొనుచు వారు కోప్పడి తమ రాజు పేరున తమ దేవుని పేరున శాపములు పలుకుచు
మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడుదురు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. నిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరచియున్నావు. వాని మెడను కట్టుకర్రను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తంలో పొరలాడబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసన ఆసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానమును పంపగా అది ఇజ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిమునకు షోమ్రోను నివాసులకును ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదం రండి, రావి కర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేదుం రండని అతిశయపడి గర్వంతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వాని మీదికి రేజినునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు పడమట ఫిలిస్తీన్లను నోరు తెరచి ఇశ్రాయేళ్లను మృంగవేయవలనని ఉన్నారు. ఇలాగున జరిగినను ఆయన కోపం చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. ఆయనను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు. సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకరు. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను తోకను తాటి కమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయను. పెద్దలను గనులను కల్లలాడు ప్రవక్తల తోక ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు. వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. వారందరినూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవ్వనులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేనివారి యందు అయినను వారి విధవరాండ్ల యందైనను జాలిపడడు. ఇలాగు జరిగినను ఆయన కోపం చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. భక్తిహీనత అగ్నివలే మండుచున్నది. అది గచ్చ పొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదల్లో రాజును. అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రత వలన దేశం కాలిపోయెను. జనులను అగ్నికి కట్టెల వలె ఉన్నారు. వారిలో ఒకరినొకడు కర్ణింపడు. కుడి పక్కన ఉన్నదాన్ని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని ఉందురు. ఎడమ పక్కన ఉన్నదాన్ని భక్షించెదరు గాని ఇంకనూ తృప్తి పొందక ఉందురు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. మనుష్యే ఎఫ్రాయిము మనుష్యను భక్షించును. వీరందరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. ఇలాగు జరిగినను ఆయన కోపం చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. యెషయా గ్రంథం 10వ అధ్యాయము. విధవరాండ్లు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టుకొనవలననియు కోరి న్యాయ విమర్శ జరిపింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజల్లోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికిని బాధకరమైన శాపములను వ్రాయించు వారికిని శ్రమ. దర్శన దినమున దూరం నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయం నందుటకు ఎవరి యొద్దకు పారిపోదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు? వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు, హతులైన వారి క్రింద కూలుచున్నారు. ఇలాగు జరిగినను యెహోవా కోపం చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. అశ్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనుల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును
వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గురించి వారికి ఆజ్ఞాపించెదను. అయితే అతడు అలాగనుకొనడు. అది అతన్ని ఆలోచన కాదు. నాశనం చేయవలననియు చాలా జనులను నిర్మూలం చేయవలననియు అతని ఆలోచన. అతడు ఇట్లు అనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కర్నో కర్ణెమీషు వలె ఉండలేదా? హామాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోన్ల విగ్రహముల కంటే ఎక్కువైనవి గాదా? షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా నేను. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షింతును. అతడు, నేను వివేకిని, నా బాహుబలం చేతను నా బుద్ధి చేతను అలాగున చేసి తిని అని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటినని, మహాబలిష్ఠుడైన సింహాసన ఆసీనులను త్రోసివేసి తిని, పక్షిగూటిలో ఒకడు చేయి వేసినట్లు జనులు ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకొన్నప్పుడు రెక్కను ఆడించునది అయినను, నోరు తెరిచినది అయినను, కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరంగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకున్ను. గొడ్డలి తనతో నరుకువాన్ని చూసి అతిశయపడునా? రంపం తనతో కొయ్యవాని మీద పొగడుకొన్న? కొల తన్నెత్తు వానిని ఆడించినట్లు దండము కర్రకాని వానిని ఎత్తినట్లును ఉండును గదా. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా బలిసిన అష్షూరీల మీదను క్షయరోగమును పంపును. వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరవి కట్టే రాజును, ఇజ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు అగును. అది అష్షూరు యొక్క బలు రక్కసి చెట్లకును గచ్చపొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయను. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇజ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును తమ్మును హతము చేసిన వానిని ఇంకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇజ్రాయేళ్ల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజంగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇజ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహం వలె వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన స్వమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సర్వలోకమును కలగచేసెను. ప్రభువును సైన్యములకు అధిపతియు అగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోన్లో నివసించున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్లు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వారికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపం చల్లారును, వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రం వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాన్ని ఎత్తును. ఆ దినమున మీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును, మీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. అష్షూరీయులు ఆయత్తు మీద పడుచున్నారు, మిగ్రోను మార్గంన పోవుచున్నారు, మిష్కాషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు. వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు. రామ వణుకుచున్నది, గేబాలో బస చేతను రండని అనుచున్నారు. సౌలు గిబ్యా నివాసులు పారిపోదురు. గల్లీము లారా బిగ్గరగా కేకలు వేయుడి. లాయిషా ఆలకింపుము. అయ్యయ్యో ఆనాతోతు మద్బేన జనులు పారిపోదురు. గిబా నివాసులు పారిపోదురు. ఈ దినమే దండు నోబులో దిగును. ఈ దినమే సియోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతి నగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును. లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ.
ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను. తన వాగ్దండనము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్దకు వాసం చేయును. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదుమసింహమును పెంచబడియు కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతము అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనముల విచారణ చేయును. ఆయన విశ్రమ స్థానము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనార్లో నుండి, హామాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. జనులను పిలుచుటకును ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును. యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడడు. యూదా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిష్తీయుల భుజం మీద ఎక్కుదురు. పడమటి వైపుకు పరిగెత్తుకొని పోవుదురు. ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు. ఏదోమును మోయాబును ఆక్రమించుకొందురు. అమ్మోనీయులు వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఘాతమును నిర్మూలము చేయును. వేడిమిగల తన ఊపిరిని ఊదును. యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును. 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును. పాదరక్షకులు తుడవకుండా మనుషులు దాచునట్లు దాన్ని చేయును. కావున ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గము ఉండును. యెషయా గ్రంథం 12వ అధ్యాయము. ఆ దినమున మీరిలాగు అందురు, యెహోవా నీవు నా మీద కోప్పడితివి, నీ కోపం చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడవగు దేవుడు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పాదము. ఆయన నాకు రక్షణ ఆధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బాహువుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగు అందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను. భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరంగా చేయుము. నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 13వ అధ్యాయము. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి. ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నా కోపం తీర్చుకొనవలనని నా పరాక్రమశాలులను పిలిపించి ఉన్నాను. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను. బహుజనుల ఘోష వలె కొండలలోని జన సమూహం వలన కలుగు శబ్దం వినుడి. కూడుకొను రాజ్యముల జనులు చేయు అల్లరి శబ్దం వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేవకు వ్యూహక్రమంగా ఏర్పరచుచున్నాడు. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశం నుండి ఆకాశ దిగాంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. యెహోవా దినం వచ్చున్నది, ఘోషించుడి. అది ప్రళయం వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులు అన్నియు దుర్బలములు అగును. ప్రతివాని గుండె కరిగిపోవును. జనులు విశ్రాంతి నొందుదురు. వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడుదురు.
ఒకరినొకరు తేరిచూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినం వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపచేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకులు చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలత్కారుల గర్వమును అణిచివేసెదను. బంగారు కంటే మనుషులను, ఓఫీరు దేశపు సువర్ణం కంటే నరులను అరుదుగా ఉండజేసెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశం వణుకు నట్లును భూమి తన స్థానం తప్పునట్లును నేను చేసేదను. అప్పుడు తరమబడుచున్న జింక వలెను, పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోదురు. తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. వారు చూచుండగా వారి పసి పిల్లలు నలగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరపట్టబడుదురు. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యం చేయరు, సువర్ణం కూడా వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులను నలగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూసి కర్ణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీలకు అతిశయాస్పదమును, మహాత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె అగును. అది మరెన్నడూ నివాస స్థలంగా నుండదు, తరతరములకు దానిలో ఎవడునూ కాపురముండడు. అరాబీలలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండ నీయరు. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఇండ్లలో ఉండును, నిప్పుకోళ్లు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. ఆ దేశమునకు కాలం సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు.